అవసరమా? మీరు అంటే ఇప్పుడు 2024లో మనకి ఎన్నికలైతే రాబోతున్నాయి. సో, ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటుంది? నెక్స్ట్ సీఎం చంద్రబాబేనమ్మా. మళ్ళీ బతికి పట్టగట్టాలంటే చంద్రబాబే. ఇంకా అంటే ప్రెజెంట్ ఉన్న సీఎం పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఆ పరిపాలన యాడుందమ్మా? పరిపాలన చేత కాదు. పరిపాలన అంటే లేదు మొత్తం. పథకాలు కూడా ఆ ఇస్తున్నారు పథకాలు ఈ అప్పులు చేసి పథకాలు ఇస్తే అది ఎట్లా అభివృద్ధి అవుతుందమ్మా? సంపద సృష్టించి కదా పథకాలు ఇవ్వాలా. మరి అప్పులు చేసి పథకాలు ఎక్కడి నుంచి వస్తాయి? అది ప్రజల మీదే కదా భారం. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు జరగవచ్చు? ఎలాంటి డెవలప్‌మెంట్ చేస్తారు? అలాంటి మార్పులు అంటే చాలా అద్భుతంగా ఉంటాయి మార్పులు. ఆయన ఒక విజనరీ. ఆయన ఒక విజనరీ నాయకుడు ప్రపంచంలో ఎవడూ లేడు అలాంటి నాయకుడు. ఆంధ్రప్రదేశ్ దొరికింది కానీ ప్రజలు ఉపయోగించుకోలేదు అంతే. అంటే ఇప్పుడు మనకి అనేక రకాల పథకాలు ఇస్తున్నాను. సున్నా వడ్డీతో మహిళలకు సున్నా వడ్డీ ఇస్తున్నాను అని జగన్ హామీలు ఇస్తున్నాడు గదా! కరెక్టేనమ్మా. నువ్వు సంపద సృష్టించి నువ్వు అప్పు చేసి ఇస్తే అది ఎవరి మీద? ప్రజల మీదే కదా భారము. ప్రజల మీదే కదా. మరి పథకాలంటే మళ్ళీ అప్పులు ఎవరు కట్టాలి? ప్రజలే కదా. ఉం. అది చాలా తప్పు. చాలా రాంగ్. చాలా రంగం పరిపాలన చేత కాదు అతనికి. అంటే చంద్రబాబు ఇప్పుడు విజన్ 2047 లాగా చేసుకొని సింగపూర్ చేస్తాను ఆంధ్రాని అని హామీలు ఇస్తున్నాడు. మరి చేయగలుగుతాడా? ఆయనకు ఆ సత్తా ఉందమ్మా. ప్రపంచంలో ఏ నాయకుడికి లే ఆ సత్తా. ఒక్క భారతదేశంలో ఏపీ ప్రజలకు ఆ అదృష్టం ఉంది కానీ పోగొట్టుకున్నారు అంతే. ఆ, ఆయనకు మించిన నాయకుడు ప్రపంచం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేడు. చంద్రబాబు నాయుడు పొత్తులో పెట్టుకొని వస్తున్నాడు కదా! మరి అలా పొత్తులో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారనుకోవచ్చు? పదవుల ఏమో తెలదు కానీమ్మా, అంత నాలెడ్జ్ లేదు రాజకీయంగా. ఏపీ గురించి పెద్దగా తెలదు కానీ కళ్ళారు చూస్తున్నాను కాబట్టి ఇంతో అంత తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అంతే. అంటే ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు మన వైసీపీకి? వైసీపీకి వస్తే 14, 15, 18 లోపలే, అంతకంటే ఎక్కువ రావు.